నేడు సమాజంలో ఆత్మజ్ఞానం గురించి ఎందరో బోధ చేస్తున్నారు, మంచిదే. అయినప్పటికీ కూడా మరి స్వానుభవముతో కూడిన వేదాంతము, స్వానుభవముతో కూడిన జ్ఞానం కొందరు మాత్రమే బోధ చేయగలరు. భగవాన్ రమణ మహర్షుల వారు తానెప్పుడూ అదే స్థితిలో ఉంటూ శిష్యులకు ఏమి బోధ చేయాలనో మార్గాన్ని నిర్దేశించారు. నీవెవరో తెలుసుకొనుము. వారు బోధించిన బోధ అదే. తాననేటువంటి చైతన్యం ఉంటేనే ఏమైనా చేయగలుగుతున్నాం. ఆ స్పృహ ఉంటేనే ఇంకొకటి చూడగలుగుతున్నాం. ఆ స్పృహ ఉంటేనే ఇంకొకటి వినగలుగుతున్నాం. ఆ జ్ఞానం ఉంటేనే ఇంకొకటి దర్శించగలుగుతున్నాం. వీటన్నిటికీ మూల కేంద్రమైనటువంటి తన స్వస్వరూపం అనేది లేకపోతే ఇంకొకటి వినలేము, ఇంకొకటి చూడలేము, ఇంకొకటి మాట్లాడలేము, ధ్యానము చేయలేము, యోగము చేయలేము. కాబట్టి ఆ నేననేటువంటి స్పృహ ఎప్పుడు మనందరికీ ఉన్నది. ఇది సాధన చేత పొందబడేది కాదు, సాధన గమ్యము కాదు, ఉపాసన గమ్యము కాదు. ఎప్పుడూ ఉన్నటువంటి మన స్వరూపమే పరబ్రహ్మ స్వరూపము అని సత్యాన్ని గుర్తించడమే ఏకైకమైనటువంటి తత్వం. హరి ఓం.